ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోప్లో భయాందోళన మొదలైంది. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ బాధితులము తామేనని టెన్షన్ పడుతున్నాయి. అయితే దీనికి తాజాగా మాక్రాన్ ఓ సొల్యూషన్ చెప్పాడు. సైన్యానికి భారీగా బడ్జెట్ పెంచాలని చెప్పాడు. భారీగా ఆయుధాలను సిద్ధం చేసుకోవాలని సూచించాడు. కానీ ఇక్కడే మాక్రాన్ ఓ మెలిక పెట్టాడు. రక్షణ బడ్జెట్ కోసం అప్పులు చేయొద్దన్నాడు. అప్పులతో ఆయుధాలు కొంటే నిండా మునగడం ఖాయమని హెచ్చరిస్తున్నాడు. మరి అదనపు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? రష్యా నుంచి యూరోప్ను రక్షించేందుకు మాక్రాన్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. యూరప్ భారీ ముప్పును ఎదుర్కొంటోందా? ఫ్రాన్స్ ఎందుకు ఆందోళన చెందుతోంది? డిఫెన్స్ బడ్జెట్ను ఎందుకు ప్యారిస్ పెంచుతోంది? ఏటా జూలై 14న ఫ్రాన్స్లో దేశభక్తి ఉప్పొంగుతుంది. ఆ రోజున ఫ్రాన్స్ బాస్టిల్ డేగా జరుపుకుంటుంది. అంటే మనం ఆగస్టు 15న జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవం లాంటిది. కానీ ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంగా పిలుస్తోంది. 1789లో ఫ్రాన్స్ భీకరమైన తిరుగుబాటు జరిగింది. అందులో భాగంగా అదే ఏడాది జూలై 14న ఫ్రాన్స్లో భీకరమైన తిరుగుబాటు జరిగింది. అందులో భాగంగా అదే ఏడాది జూలై 14న బాస్టిల్ జైలును ప్రజలు బద్దలు కొట్టారు. ఫ్రాన్స్ రాచరిక వ్యవస్థకు చర్మగీతం పాడారు. ఆ రోజును స్మరించేందుకు బాస్టిల్ దినోత్సవంగానే ఫ్రాన్స్ పిలుస్తోంది. జూలై 14న ఫ్రాన్స్ వ్యాప్తంగా తిరంగ జెండాలు రెపరెపలాడాయి. ప్యారిస్ గగనతలంలో జెట్లు తిరంగ రంగులను వెదజల్లాయి. తీర ప్రాంతాల్లో మిలిటరీ బ్యాండ్స్ హోరెత్తించాయి. ప్రజలు వేడుకలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ అభివాదం చేశాడు. అయితే ఈ ప్రదర్శనలన్నింటికీ ముందు మాక్రాన్ ఓ బాంబు పేల్చాడు. 2017 ఫ్రాన్స్ మిలిటరీ బడ్జెట్ 3,200 కోట్ల యూరోలని తెలిపాడు. అయితే 2026లో దీనికి మరో 350 కోట్ల యూరోలను పెంచుతున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత 2027లో మరో 300 కోట్ల యూరోలను పెంచుతున్నట్టు స్పష్టం చేశాడు. మొత్తంగా 2027 నాటికి తమ రక్షణ బడ్జెట్ను 6,500 కోట్ల యూరోలను చేరుస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పష్టం చేశాడు. 2017తో పోలిస్తే రక్షణ బడ్జెట్ రెట్టింపైనట్టు మాక్రాన్ వివరించాడు. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రాన్స్ డిఫెన్స్ బడ్జెట్ భారీగా పెంచుతోంది. వచ్చే 2 ఏళ్లలో 6,500 కోట్ల యూరోలకు పెంచాలని ప్లాన్ వేసింది. ఫ్రాన్స్ రక్షణ బడ్జెట్ను 2027 నాటికి రెట్టింపు చేయాలని మాక్రాన్ ప్లాన్ వేశాడు. ఆయన రక్షణ బడ్జెట్ను ఎప్పటినుంచి ఉదాహరణగా చూపించాడో చూడండి. 2017లోనే అధ్యక్షుడిగా మాక్రాన్ పదవి బాధ్యతలు స్వీకరించాడు. 2017లో ఫ్రెంచ్ రక్షణ బడ్జెట్ 3,200 కోట్ల యూరోలు. తన రెండో అధ్యక్ష పదవీ కాలం 2027లోనే ముగుస్తుంది. అప్పటిలోగా రక్షణ బడ్జెట్ 6,500 కోట్ల యూరోలకు చేరుకుంటుంది. అయితే ఎందుకింతగా మాక్రాన్ బడ్జెట్ను పెంచుతున్నాడు? ఫ్రాన్స్కు ముప్పు పొంచి ఉందని మాక్రాన్ బాంబు పేల్చాడు. యూరోప్లో మార్పులొస్తున్నాయని చెప్పాడు. 1945 తర్వాత యూరోప్ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని మాక్రాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. తమ ఖండం శాంతి కోసం తాము ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నామని మాక్రాన్ స్పష్టం చేశాడు. సింపుల్గా చెప్పాలంటే మాక్రాన్ ప్రకారం యూరోప్ ప్రమాదంలో పడింది. అందుకే ఫ్రాన్స్ను మిలిటరీ సూపర్ పవర్గా మార్చాలని మాక్రాన్ కోరుకుంటున్నాడు. ఎందుకు ఇలాంటి నిర్ణయం అంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్ అతి పెద్ద ముప్పును ఎదుర్కొంటున్నట్టు మాక్రాన్ వెల్లడించాడు. అంటే మాక్రాన్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించాడు. రష్యా నుంచి ముప్పు ఎదురవుతున్న అమెరికా మాత్రం సొంత వ్యవహారాలపై దృష్టి సారించింది అన్నాడు. సో ఇప్పటికైనా మేల్కొనాలని యూరోప్కు మాక్రాన్ పిలుపునిస్తున్నాడు. తమ రక్షణ యంత్రాంగాన్ని పెంచుకోవాలని, యూరోప్ తనను తాను రక్షించుకోవాలని మాక్రాన్ కోరుకుంటున్నాడు. భాగస్వాములతో విశ్వసనీయతను నిర్ధారించడానికి, రక్షణ యంత్రాంగాన్ని పెంచుకోవడానికి యత్నిస్తున్నట్టు మాక్రాన్ తెలిపాడు. యూరోప్ను రక్షించుకోవడానికి యూకేతో కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకుంటున్నట్టు తెలిపాడు. మాక్రాన్ మాటల్ని అర్థం చేసుకోవాలంటే చరిత్రలో వెనక్కి వెళ్లాల్సిందే. ఫ్రాన్స్ ఎప్పుడూ ఒక దేశంలా భావించలేదు. ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కోరుకున్నది. అందుకే భారీగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. నెపోలియన్తో యుద్ధాలు చేసింది. ఆఫ్రికాలో వలస రాజ్యాలను ఏర్పాటు చేసుకుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని జయించేందుకు అవసరమైన సైన్యం ఉండాలని ఫ్రాన్స్ కోరుకున్నది. కానీ 20వ శతాబ్దం అన్నింటినీ మార్చేసింది. 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. వలస సామ్రాజ్యాలు కూలిపోయాయి. దీంతో ప్రపంచాన్ని జయించాలన్న ఫ్రాన్స్ కలలుగానే మిగిలిపోయాయి. 1990లో అమెరికా రష్యా కోల్డ్ వార్ మొదలవడంతో నాటో ఏర్పాటైంది. నాటోలో ఫ్రాన్స్ పాత్ర పరిమితమే. రక్షణకు 2% కేటాయించడంతో సరిపెట్టుకుంది. 2000 ప్రారంభం నాటికి చాలా దేశాల నుంచి సైన్యాన్ని ఫ్రాన్స్ వెనక్కి తీసుకుంది.
ఆ తర్వాత ఫ్రాన్స్ ప్రాధాన్యాలను మార్చుకుంది. విద్య, సామాజిక సంక్షేమంపై దృష్టి పెట్టింది. కానీ గత 5 ఏళ్లలో ప్రపంచ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. యూరప్ సరిహద్దులోకి మళ్లీ యుద్ధ ట్యాంకులు దూసుకొచ్చాయి. ఇది మ్యాక్రాన్కు ఓ మలుపు. ఒకవేళ యుద్ధమే వస్తే యూరోప్ ఎంత సన్నద్ధంగా ఉందో ఉక్రెయిన్ వార్ తేల్చి చెప్పేసింది. అప్పటి వరకు తమ రక్షణను అమెరికా చేతుల్లో పెట్టాయి. కానీ 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చాయి. అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాడు. అయితే నాటో కూటమికి, యూరోప్ దేశాలకు ట్రంప్ షాక్ ఇచ్చాడు. నాటోకు రక్షణకు బడ్జెట్ ఇవ్వకపోతే ఎవరి రక్షణ వారిదేనంటూ తేల్చేశాడు. దీంతో మ్యాక్రాన్ వేగంగా పావులు కదుపుతున్నాడు. ఫ్రాన్స్ను సైనికంగా శక్తివంతంగా మార్చాలని కోరుకుంటున్నాడు. స్వదేశాన్ని రక్షించుకోవడమే కాదు, యూరప్ను నడిపించాలన్నది మ్యాక్రాన్ లక్ష్యం. నిజానికి యూరోపియన్ యూనియన్లో సొంతంగా ఆయుధాలున్న ఏకైక దేశం ఫ్రాన్స్ మాత్రమే. అందుకే దీన్ని సానుకూలంగా మార్చుకునేందుకు మ్యాక్రాన్ ప్రయత్నిస్తున్నాడు. ఖండాన్ని రక్షించేందుకు ఫ్రెంచ్ అణ్వాయుధాలు సిద్ధమని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు యూరోప్ డోమ్ గురించి మ్యాక్రాన్ మాట్లాడుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే యూరోప్కు ఫ్రాన్స్ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాడు. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే రుణాలపై ఆయుధాలను ఇవ్వడానికి మాత్రం మ్యాక్రాన్ నిరాకరిస్తున్నాడు. రక్షణ వ్యయాన్ని అప్పులతో పూడ్చమని మ్యాక్రాన్ చెబుతున్నాడు. ఇది మ్యాక్రాన్ నుంచి భారీ హామీగా చెప్పొచ్చు. నిజానికి ఫ్రాన్స్ ఇప్పటికే భారీగా రుణాలను తీసుకుంది. ఈ రుణాలు తీర్చడానికి ఏటా 6,160 కోట్ల యూరోలను వెచ్చిస్తోంది. మరి అదనంగా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రక్షణ బడ్జెట్ కోసం సామాజిక కార్యక్రమాలు, పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణకు కోత విధించాలని భావిస్తోంది. నిజానికి ఇలాంటి పరిస్థితి ఒక్క ఫ్రాన్స్దే కాదు, యూరప్ దేశాలన్నీ రక్షణపై ఇబ్బంది పడుతున్నాయి. నాటో శిఖరాగ్ర సదస్సులో 2035 నాటికి రక్షణ వ్యయాన్ని పెంచుతామని కూటమి దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. జీడీపీలో 5% రక్షణకు కేటాయించాలని నిర్ణయించాయి. కానీ యూరప్ దేశాలంత బడ్జెట్ను కేటాయించే పరిస్థితి లేదు. గ్రీస్ పెన్షన్లను తగ్గించాలని, బెల్జియం కొత్త పన్నులు విధించాలని యోచిస్తున్నాయి. విదేశాలకు చేసే సాయాన్ని యూకే కోత విధించింది. సో అన్ని ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఇలాంటి తరుణంలో రక్షణకు భారీగా బడ్జెట్ను యూరప్ దేశాలు కేటాయించగలవా అన్నది $1 మిలియన్ ప్రశ్న.